వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాపం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి నాయకులకి కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనే పేరు రావట్లేదేమో. అంటే ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా చూసాం ఇప్పటి వరకు. బట్ ఎన్నికల ప్రచారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మా నాయకుడు మా ముఖ్యమంత్రి అంటే ఏం చెప్పాలో తెలియకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి ఎంతో చేశారంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అయ్యా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి, చంద్రబాబు నాయుడు కాదు, అదే చెప్పారు చూసుకోండి, చెవిలో చెప్పాల్సినటువంటి పరిస్థితి. అది కూడా మైక్ క్యాప్చర్ చేస్తుందని తెలియకుండా. నమ్మట్లేదా మీరు? చూడండి ఒకసారి ఈ వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. సామాన్యుడైనటువంటి మన దద్దాల నారాయణ గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారంటే సామాన్యుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆయన ఏదో చేయాలి, వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే జగన్ గారు. చూశారుగా, ఆయన వైసీపీ నాయకుడు కదిరి బాబురావు గారు ఆయన వ్యాఖ్యలు చేసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా? లేదు ఇప్పటి వరకు పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి కాదు, కేవలం కుర్చీలో కూర్చున్నాడంతే, యాక్చువల్ పరిపాలన అంతా సాగించింది చంద్రబాబు నాయుడు గారు అని ఇప్పటికీ వాళ్ళు నమ్ముతున్నారా? అందుకే జగన్మోహన్ రెడ్డి మాట బయటికి రావట్లేదా నోట్లోంచి వీళ్ళకి అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. సో అంటే సామెత ఉంటుంది కదా, క్షవరం అయితే కానీ వివరం తెలియదని. అలాగా ఇప్పటిదాకా ఏమైంది ఏంటి అనేది వీళ్ళకి చూసుకున్న తర్వాత మొత్తానికి ఈ టైంకి కాస్త జ్ఞానోదయం అవుతూ అసలు లోపల మనసులో ఉన్నటువంటి మాట పెడేల్ మొత్తాన్ని బయటకు వచ్చి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు బయటకు వచ్చేస్తున్నాయి. అంటే లోపల ఉన్నదే బయటకు వస్తుంది, బయటికి ఉన్నది ఏం చెప్పుకోలేరు వాళ్ళు. పైన ఏదో కోటింగ్ వేస్తూ ఉంటారు కానీ లోపల అంతర్గతంగా ఉన్నదైతే వాళ్ళకి ఇదే. ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు, స్పీచ్ ఎవరిస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు, ఎవరయ్యా పరిపాలన అంతా కూడా గాడిలో పెట్టి అలా చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేయాలి చెప్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడా అంటే వైసీపీలోనే కొంతమంది మాట్లాడుకోవడం ఈ మధ్యకాలంలో కూడా విన్నాను, ఏముంది ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు, లేదంటే ప్రతిపక్షాలను తిట్టడానికి కేవలం ఆ స్క్రిప్ట్ తీసుకుని వస్తాడు, సిద్ధం అంటూ మొదలు పెడతాడు, వై నాట్ 175 అంటాడు తెలియకపోయినా సరే. సో అలా రకంగా నడుస్తోంది అన్నటువంటి ఒక భావనలోకి వాళ్ళు కూడా వచ్చారు. ఎంతమంది పార్టీలు మారిపోయారు ఆల్రెడీ అక్కడి నుంచి. సో ఇక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇంత సీనియర్ నాయకులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం చూస్తుంటే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి కూడా అంతర్రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇన్ఫాక్ట్ ఆయన మీకు గుర్తుండే ఉంటుంది, ఎప్పుడు ప్రజావేదిక కూల్చివేతకి ముందు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి ఇంకా గెలుపు అనేది ఆయనకి ఇంకేం అవ్వలేదేమో అప్పటికే, పాపం నేను గెలిచానా 151 నేనే గెలిచానా, ప్రమాణ స్వీకారం నేనే చేశానా అన్నటువంటి ఒక డైలమాలో ఉండిపోయి ఆయన కూడా ఇనిషియల్ స్టేజ్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనేసాడు. ఆయన చూసి సరే ఆయనంటే అనేసాడు, ఎవరో అడగడానికి లేదు, మరి మిగతా వాళ్ళంటే అడుగుతారు కదా. సో ఇప్పటి వరకు కూడా లోపల దాచిపెట్టుకొని మొత్తానికి ఈ రోజు ఎన్నికల ప్రచారంలోకి వచ్చేసరికి ఏం చేయాలో తెలియక, ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియక ఈ రకమైనటువంటి దీన్ని ఇలా బయట పెడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారట, కాబోయే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారట, చివరిలో జగన్మోహన్ రెడ్డిని కవర్ చేసుకున్నారు. అలా ఉంది వైసీపీ వాళ్ళ పని. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.